ఏకంగా సీఎం తన నియోజకవర్గాన్ని ఆ యువకుడి చేతిలో పెట్టడం వెనుకున్న మతలబేంటి ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో గానీ అడ్మినిస్ట్రేషన్లో గానీ సిన్సియర్గా సీరియస్గా పనిచేసుకుంటూ పోతే అవకాశాలు ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే డైలాగ్కు పక్కా ఉదాహరణగా నిలుస్తూ ఒక సామాన్య యువకుడి పేరు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంతో పాటు టోటల్ చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగిపోతుంది. ఎక్కడో ఒక సాధారణ కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక యువకుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిపించి తన నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అందున చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ కుప్పంలో ఇన్నాళ్లు ఏలిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ను తప్పించి ఆ ప్లేస్ లో ఈ యువకుడిని కూర్చోబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన సమావేశంలో కుప్పం నియోజకవర్గ టాప్ లీడర్లందరికీ ఆ కొత్త యువకుడిని చంద్రబాబు పరిచయం చేశారు. ఇంతకీ సీఎం చంద్రబాబు దృష్టిని అంతలా ఆకర్షించేలా ఈ సామాన్య వ్యక్తిలో ఏముంది అని ఆరా తీస్తే శ్రీకాంత్ లో సిన్సియారిటీ, క్రెడిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఈ మూడే ఆయన్ని ఇవాళ ఈ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయి. కానగనపల్లి శ్రీకాంత్ నిఖార్సైన ఒక పేద మధ్యతరగతి కుటుంబం. అనంతపురం నగరంలోని బోయ వీధికి చెందిన నాగభూషణం, గంగమ్మ